హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అరేస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మన ప్రతి ఒక్క క్లాస్లో స్టూడెంట్ ఉంటాడు. వాడు మనలాగే ఫ్రెండ్స్తో మాట్లాడతాడు, గేమ్స్ ఆడతాడు, మొబైల్ చూస్తాడు, అన్నీ చేస్తాడు. కాకపోతే వాడికి ఎగ్జామ్కి వచ్చేసరికి టాప్ మార్క్స్ అనేవి వస్తాయి. ఈ సీక్రెట్ నేను చదువుతా, ఈ సీక్రెట్ టాప్ సీక్రెట్ అనమాట ఇది. ఈ 5 స్టెప్స్ ఆర్ 5 వేస్ మీరు ఫాలో అయితే మీకు మీరు కూడా అలా వాళ్ళ టాప్ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. ఇది నాది గ్యారంటీ. లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తే మీకు ఒక ఫార్ములా చెప్తా లాస్ట్లో. సో ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. దానిలో ఫస్ట్ వచ్చేసి కాన్సంట్రేషన్. ఈ కాన్సంట్రేషన్ మీరు ఎలా బిల్డ్ చేయాలంటే, మీరు ఒక పీస్ఫుల్ రూమ్లోకి వెళ్ళండి. ఏం డిస్టర్బెన్స్ రాకూడదు, నాయిస్ ఏమి ఉండకూడదు. అలాగే ఫోన్స్ మాత్రం ఎల్లో లేదు. ఫోన్స్ తీసుకెళ్ళకోకుండా మీరు ఒక మంచి పీస్ఫుల్ రూమ్లోకి వెళ్ళి చాలా చక్కగా కూర్చొని చదువుకోండి. ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టి చదువుకోండి. సో ఇది మన ఫస్ట్ది కాన్సంట్రేషన్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి టైం. టైం అనేది ఒక యావరేజ్ స్టూడెంట్కి ఎక్కువ టైం తీసుకుంటారు. కాకపోతే రిజల్ట్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అనమాట. అదే ఒక టాపర్కి తక్కువ టైం తీసుకుంటాడు. కాకపోతే వాడికి రిజల్ట్స్ అనేవి చాలా హైలో ఉంటాయి. దీనికి రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కాన్సంట్రేషన్, అలాగే టైం ఈ రెండింటికి ఒక లింక్ ఉండేది అనమాట. యావరేజ్ స్టూడెంట్కి ఏమో టైం ఎక్కువ చూసుకున్నాక రిజల్ట్స్ తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే వాడు కాన్సంట్రేషన్ పెట్టట్లేదు. అలాగే టాపర్ వచ్చేసి టైం తక్కువ చేసుకున్నాడు, కాకపోతే రిజల్ట్స్ అనేవి చాలా హైలో ఉంటాయి. వీడు కాన్సంట్రేషన్ పెడుతున్నాడు. సో ఇది వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్స్ అనమాట. తక్కువ టైంలో కూడా ఎక్కువ సిలబస్ని కవర్ చేయాలనుకుంటే మీరు ఫుల్ కాన్సంట్రేషన్తో చదివితే కంప్లీట్ చేయొచ్చు. ఇది సెకండ్ది టైమింగ్. అలాగే నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ప్రాక్టీస్ అనమాట. ఇది చాలా మంది టాపర్స్ని ఎవరైనా అడగండి, ఏ సబ్జెక్ట్ అయినా, తెలుగు నుంచి సాంస్క్రిట్, సోషల్, ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఏ గ్రూప్ అయినా కానివ్వండి, వాళ్ళు మాత్రం ప్రాక్టీస్ చేయకుండా అసలుకి ఉండరు. టాపర్స్ ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్లో ఉంటే అడగండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మనకి తెలియదు ఈ విషయం. ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే 100 సార్లు చదివినట్టని మన టీచర్స్ చెప్తా ఉంటారు. కాకపోతే మనమేమో టాపర్స్ మాత్రం పక్కా అలా చేస్తూ ఉంటారు. చేసి రాసి బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది అనమాట వాళ్ళకి పర్మనెంట్గా. ఒకసారి చదివి, ఒకసారి రాసి, అలాగే ఇంకోసారి చదువుకొని ఇంకా బుక్ క్లోజ్ చేసి పర్ఫెక్ట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్వశ్చన్ రాసి చూడకుండా రాస్తారనమాట. వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తారు. ఏ క్వశ్చన్ అయినా కానివ్వండి, అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానివ్వండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి కేటాయిస్తారు టైంని ఎక్కువ వీళ్ళు టాపర్స్ అనేవాళ్ళు. ఫోర్త్ వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ అవుతాయి కన్సిస్టెన్సీ మీనింగ్ ఏందో. మనకి క్రికెట్లో తెలిసిన విరాట్ కోహ్లీ తెలుసు, తనకి ఫిట్నెస్ లెవెల్స్ అనేవి పీక్ లో ఉంటాయి. ప్రతి ఒక్కటే తన కన్సిస్టెన్సీగా ఫిట్నెస్ లెవెల్ మీద ఫోకస్ చేస్తూ, అలాగే డైట్ ఫాలో అవుతూ ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి తనకి ఇంకా ఎంత ఫిట్నెస్. అలాగే మనకి సచిన్ టెండూల్కర్ తెలుసు, గాడ్ ఆఫ్ ది క్రికెట్. ఆయన కూడా ఇంత కన్సిస్టెన్సీగా రన్ స్కోర్ చేస్తూ ఉంటే అంటే సెంచరీస్ చేసిండు. సో ఇది కన్సిస్టెన్సీ అంటే. అలాగే కన్సిస్టెన్సీ అండ్ రివిజన్. కన్సిస్టెన్సీ మీనింగ్ ఏంటంటే, ప్రతిరోజు మీరు కొద్ది కొద్దిగా మీకు బ్రెయిన్కి ఫీడ్ చేసుకుంటా వెళ్ళండి. ఫీడ్ చేసుకుంటా వెళ్తే మీకు లాస్ట్కి వచ్చేసరికి అసలు బర్డెనే ఉండదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఏ ఎగ్జామ్ అయినా, పబ్లిక్ ఎగ్జామ్ అయినా, కాంపిటేటివ్ అయినా, జేఈఈ మెయిన్స్ అయినా, ఆన్సర్ అయినా, ఏదైనా కానీ. అలాగే రివిజన్. మీరు ఈ వీక్లో మొత్తం ఏ ఫీడింగ్ ఇచ్చారో మొదలు ఒకసారి రివిజన్ చేసుకుంటారండి. ఒకసారి బాగా ఒకసారి చూసి అలవాటు అయిపోయింది, బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది అనమాట. సో ఇది మనకి ఫోర్త్ వచ్చేసి కన్సిస్టెన్స్ అండ్ రివిజన్. ఫిఫ్త్ది మెయిన్, ఇది లేకపోతే అసలు పైన లేవు అనమాట. సో ఫిఫ్త్ ఏంటంటే హార్డ్ వర్క్. ఈ వర్క్ లేకపోతే ఈ పైన అన్ని ఏముంటాయి చెప్పండి. సో మీరు హార్డ్ వర్క్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి తెలిసిన బ్రూస్లీ, తను ఉండే కొన్ని హార్డ్ వర్క్ చేస్తూ ఇప్పటికీ ఒక మంచి ఫైటర్ అయ్యారు. సో మీరు కూడా హార్డ్ వర్క్ అనేది పక్కా ఉండాలి దేంట్లో అయినా కానీ. అయితే ఇప్పుడు కాలేజీలో అయినా, లేకపోతే రేపొద్దున సాఫ్ట్వేర్ జాబ్లో అయినా, ఎప్పటికైనా హార్డ్ వర్క్ అనేది పర్మనెంట్. మీరు ఇప్పుడు చదువుకుంటే రేపు కష్టపడతారు, ఎన్ని నమ్మకండి. హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ ఉంటానే ఉంటుంది, ప్రతి ఒక్క లైఫ్ లో ఎక్కడో చోట ఉంటానే ఉంది. ఈ యొక్క 5 పాయింట్స్ మీరు పర్టికులర్ గా ఫాలో అయితే మాత్రం అది గ్యారంటీ మీకు పక్క మీరు టాప్ చేయగలుగుతారు ఎగ్జామ్స్ అన్నిట్లో. నేను ఫస్ట్ లో చెప్పాను కదా, లాస్ట్ దా చూస్తే మీకు ఒక ఫామ్ లో చెప్తాను. సో మీరు లాస్ట్ దా చూసినారు కాబట్టి మీకు ఒక ఫామ్ లో చెప్తున్నా, జాగ్రత్తగానండి. ఊహించుకోండి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి మార్క్స్ వస్తే ఇవి కూడా ఎప్పుడు అనుకోవాలంటే, నైట్ అలాగే మార్నింగ్, ఈ రెండు పొద్దున్న లేచింగానే నైట్ పడుకునేటప్పుడు అనుకోండి. ఒకవేళ నాకు మంచి మార్క్స్ వస్తే ఎలా ఉండిద్ది ఆ ఫీలింగ్, ఆ యొక్క హ్యాపీనెస్, అలాగే మన పేరెంట్స్కి ఎలా ఉండిద్దో ప్రతి ఒక్కటి మీరు ఆలోచిస్తే
మీకు ఆటోమేటిక్‌గా చదువుకోవాలన్న హోపు మొత్తం అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఇయన్నీ మీరు ఫాలో అవుతే మీకు పక్కా అన్‌డౌటెడ్‌లీ మీకు మీ యొక్క క్లాస్ రూమ్‌లో మీరు టాపర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉండిద్ది. సో, ఇది ఇవాల్టి వీడియో. నేను ఇలాంటి వీడియోస్‌ని ఇంకా చేయాలనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క లైక్ చేయండి. ఏమొద్దు, ఒక లైక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.